అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, సాఫ్ట్వేర్ రంగం లక్షలాది మందికి అద్భుత జీవితాన్ని ప్రసాదించిన విషయం వాస్తవమే. అయితే వేలం వెర్రిగా అందరినీ సాఫ్ట్వేర్ రంగంలో ఆసక్తితో సంబంధం లేకుండా పంపించడం వల్ల, అందరినీ కంప్యూటర్ సైన్స్లోనే చేర్పించడం వల్ల లక్షలాది మంది జీవితము ఛిద్రమవుతుంది. కారణం ఏంటంటే మిత్రులారా, అందరూ ఒక రంగానికి చెంది ఉండరు. ప్రపంచంలో 700 కోట్ల మంది ఉంటే 700 కోట్ల భిన్న ప్రవృత్తులు ఉంటాయి, భిన్న ఆసక్తులు ఉంటాయి. వాళ్ళు భిన్న రంగాలకు, భిన్న సామర్థ్యాలకు చెందిన వాళ్ళు అవుతారు. ప్రపంచమంతా వైవిధ్యంతో కూడుకునింది. దాన్ని గమనించకుండా సాఫ్ట్వేర్ రంగంలో మంచి జాబ్స్ వస్తాయని అందరినీ సాఫ్ట్వేర్ రంగంలో పంపించడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి చర్య. ఇక సాఫ్ట్వేర్ రంగంలో పనిచేయడం కోసం కొన్ని రకాల లక్షణాలు ఉండాలి. ఎంతో కొంత ఐక్యూ ఉండాలి. ముఖ్యంగా సిస్టమ్ మీద 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు కోడింగ్ మీద పనిచేయడం అనేది అందరికీ సాధ్యపడదు. అందరికీ దాని పట్ల ఇష్టం ఉండదు. కొందరు ప్రకృతిలో పనిచేయాలి ఉంటుంది, కొందరు ఇండస్ట్రీతో పనిచేయాలి ఉంటుంది, కొందరు బోధన రంగంలో ఉంటుంది, కొందరు రకరకాల మేనేజ్మెంట్ ఫీల్డ్లో ఆసక్తి ఉంటుంది, కొందరు ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద ఉంటుంది, కొందరు లీడర్షిప్ ఉంటుంది, కొందరికి ఈస్థెటిక్స్లో ఉంటుంది, కొందరికి ఆర్ట్స్లో ఉంటుంది. సో ఈ రకరకాల తత్వాలు లోపల ఒక ఇన్సైడర్ ఉంటారు ప్రతి మనిషికి కూడా. ఆ లోపలి మనిషి గురించి మనం ఆలోచించకుండా, లోపలి మనిషి గుర్తించకుండా, లోపల మనిషి యొక్క వాణి వినకుండా అందరినీ బలవంతంగా సిఎస్ పంపిస్తాం. సిఎస్ లేకుంటే డొనేషన్ కడతాం, హయ్యర్ స్లాబ్లో ఫీ తీసుకుంటాం. వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చేస్తారు కావచ్చు, పాస్ అవుతారు కావచ్చు, ఏదో ఒక ప్లేస్మెంట్ కూడా వస్తుండొచ్చు, కానీ ఎక్కువ కాలం ఆ ఫీల్డ్లో పనిచేయలేరు మిత్రులారా. గత 24 సంవత్సరాల నుంచి కంప్యూటర్ సైన్స్ సీట్ల సంఖ్య దేశవ్యాప్తంగా కనీసం 4 రెట్లు పెరిగింది. కానీ ఉద్యోగాలు 4 రెట్లు పెరగలేదు. ఒకటి, ఓవర్ క్రౌడ్ అయిపోయింది. రెండోది, సాఫ్ట్వేర్ జాబ్ చేయడం కూడా అందరికీ సాధ్యం కాదు, అందరికీ ఆసక్తి ఉండదు. మిగతా మంచి కొంచెం మేధస్సు ఉన్న వాళ్ళు, మంచి ఆలోచన పరులు వేరే కంప్యూటర్ సైన్స్ కాకుండా మిగతా బ్రాంచ్ చేరకపోవడం వల్ల అక్కడ క్వాలిటీ పీపుల్ లేరు, అక్కడ కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. అక్కడ సరైన వాళ్ళు లేకపోవడం వల్ల కోర్లో కూడా మీకు మంచి సాలరీస్ వచ్చే అవకాశం, ఎందుకంటే మెరిట్ ఓవట్లేదు కాబట్టి కోర్ రంగానికి మీకు ఆ అవకాశం పెడుతుంది. అంటే చాలా కాలేజెస్లో ఈవెన్ మీకు మెకానికల్, సివిల్, కెమికల్, మెటలర్జీ పోయింది. ఎంజీఐటీ లాంటి కాలేజీలో కూడా మీకు మెటలర్జీ సీట్లు ఉండేటువంటి పరిస్థితి లేదు, టాప్ 10 కాలేజీలో కూడా. కాబట్టి అనేక రకాల ఇతర కోర్సులపై కూడా దృష్టి సారించండి మిత్రులారా. మీకు సివిల్లో చాలా జాబ్స్ ఉన్నాయి, కెమికల్ ఇండస్ట్రీలో చాలా జాబ్స్ ఉన్నాయి, కెమిస్ట్రీలో గవర్నమెంట్లో ఉన్నాయి, ప్రైవేట్లో ఉన్నాయి. మెటలర్జీలో మైనింగ్ సంబంధించిన వాటిలో, స్టీల్ కంపెనీల వాటిలో కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో చాలా అద్భుతమైన జాబ్స్ ఉన్నాయి. రానున్న రంగాల్లో బయోటెక్నాలజీ రంగం పెరగబోతుంది. సో ఇట్లా అనేక రకాల వాటిలో కూడా జాబ్స్ ఉన్నాయి. అంటే మీరు ఎక్కడో నార్త్ ఈస్ట్లో వెళ్ళి ఏదో మీకు సిఎస్, యూఈసీ చదివే బదులు మీకు ఒకవేళ ఆసక్తి ఉంటే మీకు వేరే మంచి ఎన్ఐటీస్లో లేదా ఐఐటీస్లో మీ కోర్ ఇండస్ట్రీస్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి, మీరు జీవితాంతం మీరు సాఫ్ట్వేర్ రంగంలో సిస్టమ్ మీద కూర్చొని పనిచేసి అలాంటి కోడింగ్ లైఫ్ సంబంధించిన దానికి సూట్ అవుతలేదో కొంత ఆలోచించండి. కొంత ఫీల్డ్లో పనిచేయడం ఆసక్తి ఉంటుంది. కాబట్టి మన మనిషి యొక్క అంతర్వాణి ఆధారంగా చూజ్ చేసుకోండి. ఒకవేళ సాఫ్ట్వేర్ మీద మీకు ఆసక్తి లేకుంటే మీకు మంచి ఇన్స్టిట్యూషన్లలో చాలా ఈజీ దొరుకుతుంది. మీకు దాదాపు 40,000 ర్యాంకు ఎన్ఐటి వరంగల్లో మీకు మెటలర్జీ కానీ బయోటెక్నాలజీ దొరుకుతుంది. మీకు ఓపెన్ ఓబీసీ వాళ్ళకు 70,000, 80,000 కూడా మీకు సిరామిక్ ఇంజనీరింగ్ వస్తుంది. ఎన్ఐటి రూర్కెలాలో బయోటెక్నాలజీ వస్తుంది, బయోమెడికల్ ఇంజనీరింగ్ వస్తుంది. ఐఐటీస్లో కూడా దాదాపు 10,000 ర్యాంకు కూడా మీకు ఇంజనీరింగ్ ఫిజిక్స్ వస్తుంది.
ఐఐటి ఖరగ్పూర్లో కూడా వివిధ రకాల కోర్సెస్ ఉన్నాయి. చెన్నైలో ఆ నావెల్టా ఆర్కిటెక్చర్ ఉంది, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది, ఇంకా అనేక రకాల కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి అందరికీ సాఫ్ట్వేర్ రంగం మాత్రమే పరిష్కారం కాదు, అందరికీ కంప్యూటర్ సైన్స్ మాత్రమే ఏకైక మార్గం కాదు. అనేక మంది కంప్యూటర్ సైన్స్లో చదివిన వాళ్ళు, అనేక సంవత్సరాల పాటు చాలా భారీ ప్యాకేజ్తో పనిచేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలిపెట్టి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, షాప్స్ పెడుతున్నారు, రెస్టారెంట్స్ పెడుతున్నారు, పాలిటిక్స్లోకి వస్తున్నారు, ఎన్జిఓలు స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా రకరకాల స్టార్టప్లకు పెడుతున్నారు, ఇంకా రకరకాల భిన్న వృత్తులను ఎంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇన్సైడర్, వాళ్ళ లోపటి మనిషి, వాళ్ళ అంతర్వాణి ఈ జాబ్ నీకు సూట్ కాదని చెప్తుంది. కాబట్టి మీకు ఆపర్చునిటీస్ ఉన్నంత మాత్రం మీరు జాబ్ చేయగలిగేటువంటి లక్షణాలు, ఆసక్తులు ఉన్నాయా లేదని చాలా ప్రధానంగా పరిశీలించుకోవాలి. వాళ్ళ పిల్లలకు అర్థమైపోతుంది. నిజంగా ఇష్టంతో మాత్రమే రండి. ఇష్టం లేకుండా బయట బలవంతంగా జాబ్స్ రావడం వల్ల చాలా క్రష్ అవుతారు. మిత్రులు గుర్తుపెట్టుకుని, మీరు ఒకసారి కంప్యూటర్ సైన్స్ తీసుకున్న తర్వాత మీరు ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కెమికల్ కానీ, సివిల్ కానీ, మెటలర్జీ కానీ ఇతర రంగాన్ని చదవడం అసాధ్యమైన విషయము. కానీ కోర్కి వెళ్ళిన తర్వాత సివిలో, మెకానికలో, ఎలక్ట్రికలో, ఇన్స్ట్రుమెంటేషనో, లేకుండా మరొక రంగమో, మెటలర్జీయో, బయోటెక్నాలజీయో, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇట్లాంటి వాటికి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ సైన్స్ నేర్చుకుని చాలా సులభం. ఇవాళ రేపు డేటా సైన్స్ సంబంధించినట్టు ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినవి ఉన్నాయి, మీకు అనేక రకాల ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, నెక్స్ట్ వేవ్ లాంటి కోర్సెస్ ఉన్నాయి. ఐఐటి మద్రాస్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పెట్టింది, తర్వాత ఐఐటి ఖరగ్పూర్ ఆన్లైన్ కోర్సు ఉంటుంది, అనేక అకాడమీస్ ఉన్నాయి, ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, అనేక రకాల కోర్సెస్ మీకు అందుబాటులో. ఒకవేళ మీరు కోర్లో జాబ్ లేకుండా కూడా సాఫ్ట్వేర్ రావచ్చు. నా ఉద్దేశము కంప్యూటర్ సైన్స్ తీసుకోవద్దని కాదు, కానీ తీసుకునే ముందు కాస్త వాళ్ళు వేలం వెర్రిగా డొనేషన్లు ఒక్కొక్క ఎంసీకాల్లో 15 లక్షల డొనేషన్ బట్టి మీరు అక్కడ చేరడం బదులు మీరు మంచి ఎన్ఐటీల్లో, మంచి త్రిబుల్ ఒకవేళ మీకు ఏమైనా వస్తే తీసుకోండి, తక్కువ ఫీజులో ఉంటుంది. అట్లా మీకు వరంగల్లో కానీ మీతో చాలా దూరంగా ఉంది. మీకు బహుశా సివిల్ కూడా ఈసారి 25-30 వేల వరకు కూడా వచ్చి నేటి వరంగల్. కెమికల్ కూడా వచ్చి చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. కాబట్టి మిత్రులారా కాస్త విజ్ఞతతో వ్యవహరించండి. వేలం వేరేగా కంప్యూటర్ సైన్స్లో మాత్రమే మన ఇష్టాలతో సంబంధం లేకుండా తీసుకోకండి. మీకు ప్రైవేట్ యూనివర్సిటీలో 4th స్లాబ్ 5th స్లాబ్ కట్టి 40 లక్షలు పెట్టి అప్పుల పాలై మీకు సఫర్ కాకండి. 30 లక్షలు 40 లక్షలు మీ విట్లో అమృతాలో కట్టిన తర్వాత మీకు సరైన జాబ్ రాకపోయినట్టయితే ఆ ఇంట్రెస్ట్ గట్ట ఒక ఫైనాన్షియల్ మీద చాలా ప్రాస్పర్స్ ఉంటే నో ఇష్యూ. కానీ మళ్ళీ వాటిని భారంగా చేసుకోవడం అనేది మళ్ళీ జీవితం అంతా కూడా మనము ఆర్థిక ఇబ్బందులు పడిపోతాం. దాని బదులు జస్ట్ 1,50,000 ఫీజు పోయి ఎన్ఐటి వరంగల్ ఇయ్యారండి. ఎన్ఐటి కొరుక్షు ఇంకా అనేకమైనవి ఉన్నాయి. ఎన్ఐటి నేను వీడియోలు చేస్తాను ఎన్ఐటి సంబంధించినటువంటి ఊరికెళ్ళాలి. సో కాబట్టి మీరు ఇది విషయాన్ని సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.